చందమామ కథ. అర్థం లేని మాటలు. కర్పూర దేశాన్ని ఏలే ఇంద్రసేన మహారాజు ప్రజలను కన్నబిడ్డల కన్నా మిన్నగా చూసుకుంటాడని ప్రసిద్ధి. అయితే ఆయనలో ఒక గొప్ప లోపం కూడా ఉండేది. ఆయనకు అమితమైన రాజ్యకాంక్ష ఉండేది. తరచుగా యుద్ధాలు చేసేవాడు. యుద్ధాలలో ఆయన అపజయం అన్నది ఎరగడు. ఆయన ఏలుబడిలో ప్రజలు ఎంతో సుఖపడేవారు కనుక ఆయన కిందకి వచ్చిన ఏ రాజ్యంలోనూ కూడా ప్రజలు తిరుగుబాటు చేయటం అంటూ జరిగేది కాదు. ఇంద్రసేనుడి పద్ధతి ఆయన మంత్రి అయిన సుదర్శనుడికి నచ్చేది కాదు. యుద్ధాల మూలంగా కలిగే అపార జననష్టము, ధన నష్టము చూసి ఆయన బాధపడేవాడు. అయితే ప్రపంచమంతా జయించాలన్న కాంక్ష గల ఇంద్రసేనుడితో యుద్ధాలు మానమని చెప్పటం దుస్సాహసం. కానీ రాజ్యకాంక్ష అనే వ్యసనం లేకపోతే రాజు ఇంద్రసేనుడి వంటి ఉత్తముడు ఉండబోడు. ఆయన వ్యసనాన్ని తొలగించే అవకాశం కోసం మంత్రి సుదర్శనుడు ఎదురుచూడసాగాడు. ఇంద్రసేనుడు సరికొత్తగా లాక్షణిక దేశాన్ని జయించాడు. ఆ దేశాన్ని పాలించిన సులక్షణుడు అనే రాజు యుద్ధంలో ఓడి పారిపోయి తన దేశానికి పొరుగున ఉన్న సౌగంధిక దేశపు రాజు భీమసేనుడిని శరణుజొచ్చాడు. సౌగంధిక దేశం విశాలమైనది, సుభిక్షమైనది, అపార సైనిక బలం కలది. అయితే ఆ దేశాన్ని ఏలే భీమసేనుడు శాంతి కామకుడు. ఏ దేశం మీద అతను యుద్ధానికి వెళ్ళేవాడు కాదు. ఏ రాజు అతనిపై యుద్ధానికి రావటానికి సాహసం కూడా చేసేవారు కాదు. భీమసేనుడిని జయించాలన్నది ఇంద్రసేనుడి జీవితాశయాలలో ఒకటి. భీమసేనుడు సులక్షణుడికి ఆశ్రయం ఇవ్వటం మూలన భీమసేనుడి పైకి యుద్ధానికి వెళ్ళే అవకాశం ఇంద్రసేనుడికి ఇప్పుడు కలిగింది. సులక్షణుడిని తనకు వశపరచవలసిందిగా ఇంద్రసేనుడు భీమసేనుడికి కబురు పంపాడు. భీమసేనుడు అందుకు నిరాకరించాడు. ఈ మిష మీద ఇంద్రసేనుడు భీమసేనుడితో యుద్ధం చేయడానికి సన్నాహాలు ప్రారంభించాడు. ఇందుకు గాను అతను లాక్షణిక దేశంలో మకాం పెట్టి సైన్యాన్ని సమీకరిస్తూ తన వేగుల వాళ్ళను సౌగంధిక దేశానికి పంపాడు. అలా వెళ్ళిన ఇంద్రసేనుడి వేగుల వాళ్ళ నాయకుడు చారుదత్తుడు. ఈ లోపల భీమసేనుడు కూడా చేతులు ముడుచుకునేవి కూర్చోలేదు. ఇంద్రసేనుడి రాజ్యకాంక్ష భీమసేనుడికి తెలుసు. ఇంద్రసేనుడు చాలా రోజులుగా లాక్షణిక దేశంలోనే మకాం చేసినట్టుగా కూడా ఆయన ఎరుగును. అందుచేత ఆయన తన చారులను రుద్రుడు అనే సమర్థుడి నాయకత్వం కింద లాక్షణిక దేశానికి పంపి ఇంద్రసేనుడి ఎత్తులు తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. రుద్రుడు వేగు విద్యలో ఆరితేరినవాడు. అతను లాక్షణిక దేశానికి బయలుదేరే ముందు సులక్షణుణ్ణి కలుసుకొని లాక్షణిక దేశంలో ఆయనకున్న మిత్రులెవరో వివరంగా తెలుసుకున్నాడు. కానీ అందువల్ల లాభమేమీ లేకపోయింది. దానికి కారణం ఉంది. ఇంద్రసేనుడి చేతిలో ఓడిపోయిన సులక్షణుడు పరిపాలనలో సమర్థత ఏమీ లేనివాడు. లాక్షణిక దేశం తన ఏలుబడిలోకి రాగానే ఇంద్రసేనుడు పరిపాలనలో అనేక సంస్కరణలు తెచ్చి ప్రజాభిమానానికి పాత్రుడయ్యాడు. సులక్షణుడికి మిత్రుడిగా ఉన్నవారందరూ ఇప్పుడు ఇంద్రసేనుడికి మిత్రులైపోయి అతడికి సహాయపడుతున్నారు. ఈ కారణం చేత భీమసేనుడి ప్రధాన చారుడైన రుద్రుడు సులువుగా ఇంద్రసేనుడికి దొరికిపోయాడు. బందీ అయిన రుద్రుడి ద్వారా ఇంద్రసేనుడు తన మంత్రి సౌగంధిక దేశ రహస్యాలను రాబట్టడానికి ఎంతో ప్రయత్నించారు. కానీ రుద్రుడు తాను లాక్షణిక దేశం వాడినని, తనకు సౌగంధిక దేశం గురించి ఏమీ తెలియదు అని అన్నాడు. ఇంద్రసేనుడికి కోపం వచ్చి తన మంత్రితో ఈ రాజద్రోహిని ఉరి తీయించండి అన్నాడు. ఆ మాటకు రుద్రుడు చిన్నగా నవ్వి, మీరు నన్ను రాజద్రోహి అంటున్నారు, కానీ నన్ను ఏ ఇంట్లోనైతే మీరు పట్టుకున్నారో ఆ ఇంట్లోనే ఇంకా 3 రాజద్రోహులు ఉన్నారు. తమరు ఆ సంగతి కూడా విచారించండి అన్నాడు. అనవసర ప్రసంగం కట్టిపెట్టి అసలు సంగతి చెప్పు అన్నాడు ఇంద్రసేనుడు. రుద్రుడు నవ్వి, ఆ ఇంట్లో ఒక ముసలాయన ఉన్నాడు. ఆయన కాలంలో ఆ దేశాన్ని సూర్యవంశపు రాజులు పాలించేవారు. అప్పుడు యుద్ధం జరిగి ఈ దేశం చంద్రవంశపు రాజుల ఏలుబడి కిందకు వచ్చింది. ముసలాయన చంద్రవంశపు రాజులను ప్రభువులుగా ఆమోదించాడు. ఆ విధంగా ఆయన రాజద్రోహి అయ్యాడు.
తర్వాత చంద్రవంశపు రాజును సులక్షణుడి తండ్రి జయించాడు. ముసలాయన కొడుకు సులక్షణుడి తండ్రిని సేవించి తాను రాజద్రోహం చేశాడు. ముసలాయన మనవడి కాలంలో మీరు సులక్షణుణ్ణి తరిమేసి ఏలిక అయ్యారు. అతగాడు నన్ను సులక్షణుడి మిత్రుణ్ణన్న అనుమానంతో మీకు అప్పగించాడు. అతగాడు కూడా రాజద్రోహే కదా అన్నాడు. ఈ మాటలు విని ఇంద్రసేనుడి మనస్సు అదోలా అయిపోయింది. ఆయన ఒక్క నిమిషం ఆలోచించి, వాళ్ళ సంగతి ఏమైనా నువ్వు నిస్సందేహంగా రాజద్రోహివే అన్నాడు. పట్టుబడే క్షణం క్రితం వరకు కూడా నేను రాజభక్తున్నే. రాజభక్తుడికి రాజద్రోహికి మధ్య ఒక్క క్షణమే తేడా అన్నాడు రుద్రుడు. మూర్ఖుడా, నువ్వు మళ్ళీ రాజభక్తుడివి కావాలంటే కాలచక్రం వెనక్కి తిరగాలి అంటూ ఇంద్రసేనుడు బయటకు వచ్చేశాడు. ఆయన వెంట బయటకు వచ్చిన మంత్రి సుదర్శనుడు ఆయనతో, ప్రభువులు మన్నిస్తే రుద్రుణ్ణి రాజభక్తుణ్ణి చేయటానికి కాలచక్రం వెనక్కి తిరగవలసిన అవసరం లేదు. మరొక మార్గం ఉంది. ముందు మీరు ఈ లేఖ చూడండి అంటూ రాజుకి ఒక లేఖ అందించాడు. ఆ లేఖ చూసి ఇంద్రసేనుడు కలవరపడ్డాడు. తన చారులలో ఉత్తముడైన చారుదత్తుడు భీమసేనుడికి దొరికిపోయాడు. ఎలాంటి హాని జరగకుండా రుద్రుణ్ణి వదిలిపెట్టేటట్టయితే చారుదత్తుని వదిలిపెడతానని భీమసేనుడు ఆ లేఖ ద్వారా ఇంద్రసేనుడికి తెలియజేశాడు. ఇప్పుడు కర్తవ్యం ఏమిటి అని ఇంద్రసేనుడు తన మంత్రిని అడిగాడు. రుద్రుణ్ణి వదిలేయటమే అన్నాడు సుదర్శనుడు. అతన్ని రాజభక్తుడిగా మార్చడానికి ఏదో మార్గం ఉందన్నారు అని ఇంద్రసేనుడు జ్ఞాపకం చేశాడు మంత్రికి. మన సరిహద్దు దాటగానే రుద్రుడు రాజభక్తుడు అయిపోతాడు. రాజభక్తుడికి రాజద్రోహికి సరిహద్దు గీతే అడ్డం అన్నాడు సుదర్శనుడు. అంతేనంటారా? అయితే నేను చేసే యుద్ధాలు అన్నాడు ఇంద్రసేనుడు. నిష్ప్రయోజనం ప్రభు. ప్రజలకు ఏలుబడి ముఖ్యం కానీ ఏలిక కాదు. రాజభక్తుడు రాజద్రోహి అన్న మాటలలాగే మన దేశము పరదేశము అన్న పదాలకు కూడా అర్థం లేనివి. యుద్ధం చేసి మీరు సౌగంధిక దేశాన్ని మీది చేసుకోవాలి అనుకుంటున్నారు. అందువల్ల రక్తపాతము, అమాయకులు బలి కావటము తప్ప ఏమీ జరగదు. మీ కోరిక తీర్చుకునే మార్గం మరొకటి ఉంది. భీమసేనుడితో మైత్రి అన్నాడు మంత్రి సుదర్శనుడు. ఇంద్రసేనుడికి తన మంత్రి మాటలలో గురి కుదిరింది. ఆయన రుద్రుణ్ణి వదిలిపెట్టి భీమసేనుడితో స్నేహసంధి చేసుకున్నాడు. చారుదత్తుడు నిజంగా పట్టుబడలేదని తెలిసింది, కానీ ఆ అసత్య వార్త తన మంత్రి కల్పించిందేనని ఇంద్రసేనుడు ఎరగడు. ఇక్కడ పొరుగురాజు భీమసేనుడు శాంతికాముకుడు కావటం వల్ల మంత్రి తన మాటల ద్వారా రాజు ఇంద్రసేనుణ్ణి ఒప్పించి పెద్ద యుద్ధం జరగకుండా, ధన నష్టం ప్రాణ నష్టం జరగకుండా ఆపగలిగాడు. ప్రజలకు ఏలుబడి ముఖ్యం కానీ ఏలిక కాదు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.